కళ్ళారా చూశానండి. ఒక మహిళ బయటకు వచ్చింది. ఎందుకు? ఇంకో చిన్న సందర్భం అండి, ఎందుకు అని చెప్పేసి ఇంకో మండలంలో రీజన్ ఏంటి అని అడిగా సార్. రీజన్ ఏం లేదు సార్. ఆవిడ నాతో చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి, ఏది కూడా సరిగ్గా లబ్ధిదారులకు అందే పరిస్థితి లేదు, స్కూల్స్ బాగుపడిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మా కళ్ళ ముందే అభివృద్ధి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అభివృద్ధి మాకు కనిపించట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మాకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం మాకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడకపోతే భగవంతుడు కూడా మనకు క్షమించడు అని చెప్పేసి ఆవిడ నాతో చెప్పిన మాట. ఇంకో చిన్న రీజన్ అండి, ఇంకోటి కూడా చెప్తా అండి. 85 years పోస్టల్ బ్యాలెట్స్ జరిగాయండి. ఈ సంవత్సరం వాటిని తీసుకొచ్చారు. వాటిలో కొండాపురం మండలంలో ఒక సేమ్ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ పెద్ద వ్యక్తి, ఆయన దాదాపుగా 200-300 ఓట్లని కన్సాలిడేట్ గా మార్చగలిగినటువంటి వ్యక్తి. ఆయనకి టీడీపీ వాళ్ళు వెళ్ళి అది చాలా ప్రెస్టీజియస్ షోట్ అయిందండి. వాళ్ళు మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను, వాళ్ళు చాలా డబ్బు అతనికి ఆశ చూపెట్టడం కూడా మొదలెట్టారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ ఓటు నేనే ఇచ్చానండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు 10,000 కాదు 20,000 కాదు ₹1,00,000 ఇచ్చినా సరే నా గేట్ బయటకు వెళ్ళండి, నాకు పెన్షన్, నా కొడుకులు ఇద్దరు బయట ఉన్నా సరే నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోయినా 1వ తారీఖు పొద్దునే నా ఇంటికి పెన్షన్ వస్తుంది, నేను జగన్ గారికే ఓటు వేసుకోవాలి, ఆయనకి రీజన్ నేను ఆయనకి రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు. ఇలాంటి భావోద్వేగాలు ఎన్నో చూసానండి ఎలక్షన్ టైంలో నేను. వాళ్ళు చెప్తున్నట్టుగా సార్, వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ పార్టీ మీడియాలో మాత్రమే ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి ప్రతి గుండెలో దాక్కుని ఉంది సార్. అది ఓటు రూపంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత అనేది తెలియజెప్పారు సార్. రైట్, కృతజ్ఞత రెండు ఉంటాయి, ఏదైనా చూడాలి. రైట్, రామకృష్ణ గారు ఎవరి వాదన వాళ్ళు మాట్లాడండి, బాగుంటుంది. నమస్తే రవికిరణ్ గారు. కరెంట్ పోయినట్టున్నాయి మీకు కూడా అప్పుడే, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. కరెంట్ పోయింది సార్, ఎక్కువ కరెంట్ పోతుంది. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ట్రూత్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, మనకి ఎలక్షన్ అయిపోయింది, ఈవీఎంలు భద్రపరిచేసాము. అయితే మీరన్నట్టు వారం అయింది ఎలక్షన్ అయిపోయి. అయితే అధికారికంగా పార్టీ నుంచి ఏ రకమైనటువంటి అంచనాలు అయితే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాకైతే అందలేదండి. సో నేనేం మాట్లాడినా అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే దీనికి ఎక్కడ కోలమానాలు, దీనికి ఏమి డేటా ఏమైనా ఉందా, లేకపోతే మెట్రిక్స్ ఏమైనా ఉందా, లేకపోతే మీ దగ్గర థర్మామీటర్ లాంటిది ఏమైనా ఉందా, థర్మామీటర్ పట్టుకుంటే జ్వరం తెలుస్తుంది, ఇంకో మీటర్ పట్టుకుంటే ఓటు ఎవరికి వేసారో తెలిస్తే బాగుండిపోయి చేసి మీద పెట్టేస్తే గిర్రని కమలం వీక్షించినా కూడా బీజేపీకి వేసారు. అటువంటి మీటర్లు కూడా కనుక్కోవాలి. ఎందుకంటే తీసుకెళ్తే సరిపోతుంది సార్, లై డిటెక్టర్లు పట్టుకెళ్తే సరిపోతుంది.